ఏమయ్యా మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతనెవరో రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్, తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదిరేస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకంటే కనిపించారు మర్యాద దక్కదు. పుష్ప, ఏమిటి హడావిడి పెళ్లి చూపులో? నీకు తెలియందే ఉంది, నా పెళ్లి ఒకటేగా మా అమ్మకు సమస్య. పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆస్తిపాస్తులేమిటి, కరాటే వచ్చా, వస్తే ఏ బెల్ట్, అవన్నీ నాకు తెలీదు. అయ్యో తెలీదా? ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నావు చూసుకోవడానికి? జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు. నాదేముంది, మా అమ్మ ఏం చెప్తే చేస్తాను. అమ్మ చెప్పిందట బుద్ధి లేదు, పైగా చదువుకున్నావెందుకు? అయినా అమ్మ ఎవరిని చెప్తే వాడిని చేసేసుకుంటావా? ఊరి చివరి తాడి చెట్టును కట్టుకుంటే కట్టుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది. రండి. ఏమే వీడా పెళ్లి కొడుకు? తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? లోపల కాస్త పనిలో ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా? ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. ఈవిడే పెళ్లి కూతురు, చూడండి. అత్తయ్యా, ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? ఏ నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు, ఇద్దరూ అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 25,000, కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000, ఆ పిల్లని కోరగా చెప్పుకున్నందుకు 10,000, పిల్లల్ని కనేందుకు 10,000, మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియగలుగుతాను పెళ్లి కొడుకు గారు. తమ ముఖారు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అర్థం లేవు. ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చికి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మా రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పను సంతలో జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీడిని తీసుకెళ్లి గానుగద్ద మెడకి గంటలా కట్టాలి. శృతి మించిపోతున్నావు. ఎంతటితో ఆపాను. సంతోషించి మర్యాదగా బయటకు నడవండి. ఇది దరిద్ర కొట్టు సంబంధం అని తెలిసి కూడా వచ్చాను చూడు, మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకంత శ్రమ? నా చెప్పిస్తాను. నాన్న, ఆ పిల్ల చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. పెళ్లి కలిపి పిలిచి పిచ్చికి పిల్లలు అంటారా? మాకు రోజులు వస్తాయి. అమ్మా రాణి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా? మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే? నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా. ఏం పరిస్థితులు అంటే? మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. పుష్ప గుడ్డిది కుంటిది కాదు, లక్షణమైన అబ్బాయి వస్తాడు. దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గంటేస్తాడు. అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు. గుర్తుంచుకోండి. పదవే, కాలేజీకి టైం అయింది. ఓకే, తలుపులు చిన్నాడు బ్లాక్ అయ్యాట, వెళ్ళి బెలగొట్టు. అవును, పొద్దుటి నుంచి ఆ సుందోపు ఎక్కడ కనపడడం లేదేమిట్రా? ఎక్కడ దొరకడండి, రాత్రి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు? చెప్పా చేయకుండా వెళ్ళిపోయారు ఏమిట్రా? పొద్దుమానం మీరు పొమ్మంటున్నారు కదండి, ఇంకా మీకు చెప్పటం నేను కానీ నాకు మాత్రం చెప్పి వెళ్ళారండి. మీరు అడిగితే చెప్పమన్నారండి. నన్ను వాళ్ళు ఏమైనా అర్థం చేసుకున్నారేమోరా? ఆలేటి బాబు, మీరు అన్న మాటలో మన ప్లాట్ఫారం మీద బండినంటే మళ్ళీ ఈ లైన్ లోకి వచ్చి ఉండేది కాదు. అనే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకుని అనాలి కదండి. వాళ్ళు నా ఇంట్లో ఉన్నా నేను బాధపడను రా, కానీ రైల్వే స్టేషన్ లో మకాం పెడితే మాత్రం ఐ కాంట్ టాలరేట్. ఏమైనా కుర్రాళ్ళు మంచి వాళ్ళరా పాపం. ఇంకొక క్షణం కూడా స్టేషన్ లో ఉండకూడదని మాస్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. ఉంటే రైల్వే పోలీసుల చేత అరెస్ట్ చేస్తారట. జైలుకు పోవడం కంటే రోడ్ మీదకి పోవడం మంచిది కదమ్మా, అందుకే మరోవైపు ప్రయాణం మొదలు పెట్టాం. చూడమ్మా, మా కడుపులో మండుతున్న ఆకలి గురించి మేము ఏనాడూ ఆలోచించలేదు. కానీ మేమెవరమో తెలియకుండా మా ఆకలిని గుర్తించి మాకు అన్నం పంపించారే, మీకు చెప్పకుండా వెళితే బాగుండదని మీకు కృతజ్ఞతలు చెప్పి వెళదామని వచ్చాం. అయ్యో, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికి వెళ్లాలో తెలిసిన వాడికి బాధ, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియని వాడికి కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటేనమ్మా. అంటే మీకు వెనక ముందు ఎవరూ లేరా? ఎవరో ఫ్రెండ్ వస్తాడని చెప్పినట్టున్నారు. ఇది ప్రపంచం, ఇక్కడ బ్రతుకుతున్నామని మాకు ఊహ తెలిసేసరికి మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ అనాథాశ్రమం వార్డునొక్కడే. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా? నిరుద్యోగం, ఆకలి, అవసరానికి అబద్ధాలాడటం, ఆ అబద్ధాలకు గొడవలు పట్టడం, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఎరా, అయితే మీరిద్దరూ అన్నదమ్ములు గారా? అన్నదమ్ములం కాదు, కానీ అన్నదమ్ములమే. అదేమిటి బాబు? మేము కన్నతల్లి కన్న అన్నదమ్ములం కాదు, కరువు తల్లి కన్న అన్నదమ్ములం.
వస్తామమ్మా. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ ఓ మాస్టర్ గారు వచ్చేదాకానా? వస్తే ఆయన ఏం చేస్తారయ్యా? మీరెప్పటికీ ఇక్కడే ఉంటారు. అమ్మో, ఈ విషయం మాస్టర్కి తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తారు. స్టేషన్ లో ఆయన అధికారం చెల్లుతుంది గాని ఇంట్లో ఉండొద్దు అంటానికి ఆయన ఎవరయ్యా? ఎవరా? ఆ? స్టేషన్ కి మాస్టర్ ని, ఇంటికి యజమాన్ని, ఈ రెండు చోట్ల నేనే అధికారిని. ఏమయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా? అది కాదండి లక్ష్మి, పాపం. చీర కొనమను, చింతపండు అడుగు, సినిమాకి తీసుకెళ్ళమని, అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులు మాత్రం వెనకేసుకు రాకు. అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అన్న అనుమానం. మాస్టర్ గారు, మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము కూడా పెద్ద కారులో మీ స్టేషన్ పక్క నుంచే వెళ్తాము. అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం. పిన్ని గారు కూడా అవునని ఒప్పుకుంటారు. అలాగే, మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి ముందు. అయ్యారు సార్, ఏమిట్రా? ఏం 69 టౌన్ సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్. బ్రిడ్జ్ దగ్గర ఫిష్ ప్లేట్లు టెర్రరిస్ట్ తీసేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అలాగే. ఏమండి, మీరెందుకండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. లక్ష్మి, స్టేషన్ లో రైళ్లను ఆపడం, పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ, ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ. సార్, ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది. ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. అవును సార్, మీరు ఇక్కడే ఉండండి. ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది. Come on. కమాన్. సార్, ఒకవేళ మాకేదైనా అయితే ఒక్క మాట సార్. ఇన్నాళ్ళు మా ఫ్రెండ్ వస్తాడని చెప్పామే, ఇక రాడు. ఎందుకంటే అది అబద్ధం. నువ్వు వెళ్ళి ట్రైన్ ఆపు. మాస్టర్, అయ్యో, ఏమిటండి ఇది? అయ్యో, రక్తం. వెళ్ళి వస్తామండి. ఆగండి. మాకు బిడ్డలు లేరు కనుక మా ఇద్దరిలో ఎవరు ముందు పోయినా రెండో వారికి ఇది తోడుగా ఉండాలని దీన్ని కొనుక్కున్నాం. ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇక దీని అవసరం ఉండదు అని నిర్ణయానికి వచ్చాం. ఈ కర్రను విరిచేసి మా కన్న బిడ్డల్లా మీరు ఇక్కడే ఉండిపోతారు, లేక ఈ కర్రను మాకు వదిలేసి మాకు కాకుండా వెళ్ళిపోతారు. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి.
బాబాయ్